తూకం కరెక్ట్గా ఇస్తున్నారా? ఒకరికి 5 కేజీలు కరెక్ట్గా ఇస్తున్నారా? పంచదారకి ఎంత తీసుకుంటా ఉన్నారు? ఎంత తీసుకుంటున్నా డబ్బులు? 17 చిల్లర ఇస్తున్నారా? చిల్లర బదులు ఏమైనా ఇస్తారు ఒకవేళ తీసుకోవాలా, ఎందుకంటే లేకపోతే మీరు చిల్లర తేవాలా. అర్థమైందా? అగ్గిపెట్టెలో చాక్లెట్లో ఏవో ఇస్తారు, తప్పదు. ఏం చేస్తారు, వాళ్ళు ఎంత తెస్తారు పాపం. అప్పుడు మీరు చిల్లర తీసుకురావాలా 17 రూపాయలు. అది సులభం కదా. వెరీ గుడ్ తల్లి, నువ్వు గ్రేట్. ఈ పంచాయతీ ఎందుకు 17 రూపాయలు పెట్టుకుందాం రెడీగా, ఏ గొడవ లేదు కదా. నెల రోజుల్లో 17 రూపాయలు అట్లా పడేస్తే అట్లే ఉంటాయి, అది తెచ్చేసుకోవచ్చు. ఈ బియ్యంలో పోర్టిఫైడ్ కెన్నెల్స్ అని సన్న బియ్యం, బలం బియ్యం కలుపుతా ఉన్నారు. అవి కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి. అవి బలం బియ్యం, అవి పడేయకూడదు అనుకోవద్దు. అవి చాలా బలమ్మా. అవి మోకాల నొప్పులు, గర్భవతులు అయితే పిండం బలపడుతుంది, మనకు రక్తం అనేది బాగా శుద్ధి అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో బియ్యంలో. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని చెప్పేసి అవి కలుపుతారు వాటిలో. ఆ బియ్యంలో అవి బియ్యం కాదు, అవి కరిగిపోతాయి అన్నంలో. అట్టేసులు పెట్టుకొని ఉడికించాలి. మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్లా ఉడికించాలి అది, అంతేగాని గంజి ఓర్చకూడదు. గంజి ఓర్చితే అందులో వెళ్ళిపోతాయి అంతా. అట్లా అన్నమాట. చాలా మంచిది అది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రభుత్వం ఎన్నో రీసెర్చ్ చేసి అవి కలుపుతూ ఉన్నారు. కాబట్టి బాగా మీరు అర్థం చేసుకోవాలి అవన్నీ. ఓకే అమ్మా, మీ సంచులలోనే పోషిస్తున్నారా? ఏమైనా డబ్బా పెడుతున్నారా? ఎవరి సంచి వాళ్ళకే. బాగా చూస్తున్నారా? ఈవిడ బాగా ఇస్తున్నారు కదా అందరికీ. వెరీ గుడ్. చెప్పండి, ఏం పెద్దమ్మా? రాగులు ఇచ్చారు డిఎం గారు. అది ఏమైంది అదంటే బియ్యం తగ్గించుకొని రాగులు తీసుకుంటారు. ఎన్ని రాగులు తీసుకుంటారు తెలియదు కదా, అందరు తీసుకుంటా ఉన్నారా? డిఎం గారు రాలేదా? డిఎస్ఓ గారు ఇవ్వలేదని వాళ్ళతో తగ్గుపడుతున్నారు. మాకు పోయిన నెల ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వలేదు అని పోలా. డిఎం గారు రాగులు డిమాండ్ అండి ఇక్కడ, పబ్లిక్ డిమాండ్. అండి జిల్లా మొత్తానికి 200 టన్నులు పెట్టారు సార్. ఇప్పుడు మేము సిఎస్డి దగ్గర డిమాండ్ బట్టి లాస్ట్ ఇయర్ సార్. ఎందుకంటే రైస్ కంటే రాగులు ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎందుకంటే అవి కొంతమంది తినక అయ్యో. అందుకని ఈసారి మీరు ఖచ్చితంగా తీసుకుంటామంటే ఎక్కువ స్టాక్ ఇస్తాం. మేడం ఏం చెప్తా ఉన్నారంటే 2 నెలల క్రితం ఎక్కువ స్టాక్ పంపిస్తే మిగిలిపోయి పాడైపోయాయి అంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకుంటాం. మనిషికి 1 కిలో తీసుకుంటారా? ఎన్ని కార్డులు అమ్మా ఇక్కడ? 900 ఉన్నాయండి కార్డులు. కార్డులు ఎన్నమ్మా? 843. ఒక 700 కేజీలు పంపిస్తే తలా 1 కిలో తీసుకుంటారా? ఒక 700 కేజీలు అలాట్ చేయండి అమ్మా. 3 కేజీలు అందరికి సర్దాలి కదా. 2 కేజీలు తీసుకుంటారా? ఫిక్స్ చేసుకోండి, అందరూ ఫిక్స్ చేసుకుంటే అంత స్టాక్ తెప్పిస్తాం. వీడికి ఓ 2 కేజీలు తీసుకుంటారా? కార్డుకు 2 కేజీలు అంటమ్మా. ఒక 1200 కేజీలు అట్లా అలాట్ చేయండి అమ్మా. చూడండి, ఒక సర్వే చేయండి మెల్లగా. ఈ సిఎస్డిటీలు ఎవరు? సిఎస్డిటీ ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయమ్మా మీకు? 30. అన్ని షాపులలో ఒక సర్వే చేయండి అమ్మా. చేసి అవి ఏ షాప్లో ఎన్ని 2 కిలోలు వంతున 2 కిలోలు లిమిట్ పెట్టుకొని ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటాయో ఒక 100 కార్డులకు తగ్గించి ఇప్పుడు ఈడ 1200 కేజీలు అలాట్ చేసేటట్టుగా అట్లా ముందుగానే మీరు ముందు చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు మధ్యలో తెప్పడానికి లేదా? అట్లా కొంచెం చూడండి అమ్మా. అందరికి చెప్పండి డిఎస్ఓ గారు, అందరూ సిఎస్డిటీలకు అందరికీ ఒక కార్డుకు 2 కిలోలు ఇచ్చేటట్టుగా, దాంట్లో 90% లేకపోతే 80% కార్డులకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సరిపోయిందమ్మా. షుగర్ అంతా ఓకే అమ్మా. ఏం పేరు? ఈ పాప పేరు యమున, రావాడ యమున. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చేస్తున్నావు. అందరూ బాగా మంచిగా చెప్తున్నారు నీ గురించి. వెరీ గుడ్. ఓకే, ఎవరు మీరేమైతే రాముకు అలా భయమేనా? అథెంటిఫికేషన్ నువ్వేనా? MLS పాయింట్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి మీకు? 1050 సార్. 1050? పెద్ద కార్డ్స్ ఉన్నాయి.
రూపాయలు చిల్లర ఇస్తున్నారా? ఆ? షాంపూ ప్యాకెట్ ఏదో ఒకటి ₹3 పైన. ఆ? ఓకే, వాళ్ళు చిల్లర తెస్తే తీసుకోవాలి నువ్వు. అంతే సార్. ఆ? వాళ్ళు చిల్లర ₹17 తెస్తే తీసుకోవాలి, లేదు ₹20 ఇవ్వండి అని బలవంత పెట్టకూడదు. లేదు సార్. ఆ? అడుగుతాం మేము బయట అంతా. 89 క్వింటాల్ స్టాక్ ఉండాలా? కౌంట్ చేయండి మా. సార్ సార్ అవి 96 సార్. 12 సార్. 12 12 96. ఈ మూటలతోనే పోస్తున్నారా లేకపోతే ఏమైనా డబ్బా పెడుతున్నావా? వాళ్ళ మూటలతోనేనా? ఎన్ని మొత్తం 226 సార్. ఎన్ని ఉండాలి? 28 సార్. ఒకటే 27. జాగ్రత్త చేయమ్మా. ఏమైనా డబ్బా పెట్టిస్తారా మామూలు మీరు వాళ్ళ బ్యాగ్లోనే పోసిస్తారా? వాళ్ళ బ్యాగ్లోనా? లైన్కి ఎన్ని ఉన్నాయమ్మా? లైన్కి 10 సార్. 10? ఎన్ని లైన్? 3 లైన్లా? బ్యాక్ 2 లైన్ సార్, ఫ్రంట్ 1 లైన్ సార్, వెనకాల 2 సార్. నేను అనేది టోటల్ 4 లైన్లా 3 లైన్లా? టోటల్ అంతా కలిపి 3 లైన్ సార్. 3 హాఫ్తో కలిసి 2 ఏమో ఫుల్ ఉన్నాయి చూడు ప్రణామ్. 2 లైన్లు ఫుల్. టనల్ సార్ అది. 1 2 3 4 5 6 వరుసల వెడల్పుగా 6 సార్. 6 6 12 120 వెనకై. అవి 120 వెనకై ముందు ఎంచు. అవి ఎందుకు అవి? అవి ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారా? ఆహా. ఇక్కడ 4 ఉన్నాయరా ముందు పక్క ఈ మామూలు తెల్ల మూటలో. 55 టోటల్ 175. తీసావమ్మా? 173నా? 2 ఎక్స్ట్రా ఉన్నాయా? ఆహా. ఓకే. రాగులు ఎన్ని ఉన్నాయి? ఈ అంగన్వాడీ ఇవి ముందు పక్క 3 కేజీ బ్యాగ్లా ఇవి? సర్లే ఒకటి అటు ఇటు. ఇవి ఈ అంగన్వాడీ వాళ్ళు తీసుకెళ్లేదా బాబు? ఆ? ఎట్లా మరి? ఎట్లమ్మా మీరు షుగర్ ₹3 చిల్లర ఇస్తున్నారా? చిల్లర ఇస్తున్నారా ఇంకేమన్నా? ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళు చిల్లర ఇస్తే తీసుకోండి. ₹17 అయితే ఒక 2 months లో ఫోన్ పే పెడుతున్నారు, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకే, జాగ్రత్త చేయండి అమ్మా. రైట్.